హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నందగావ్ ఒక టెంపుల్ చూద్దామండి. అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క బాల్యాన్ని మొత్తం ఇక్కడే గడిపారని చెప్తారండి. మన 16 ఏళ్ల నుంచి తన యొక్క అంటే చిన్న 5 సంవత్సరాల నుంచి 16 ఏళ్ళు వచ్చే వరకు తను ఇక్కడ గడిపారని చెప్తారండి. అప్పుడు తను ఇక్కడ నంద గురువుగా అని పిలుస్తారండి. అంటే చిన్న కాలం గడిపిన ప్రదేశం అని దీన్ని చెప్తారండి. తను ఉన్న ప్రదేశంగా చెప్తారండి. చాలా పాలరాతితో కట్టిన ఒక కట్టడం ఉంటదంటే అంటే చాలా అందంగా ఉంటదండి. పాలరాతి కట్టడం అని మాత్రం అక్కడి నుంచి మాత్రం సిటీ దాని యొక్క ఆ విలేజ్‌ని మాత్రం నందగావ్ విలేజ్ అంటారండి. నంద బాబాగా పిలుస్తారండి ఇక్కడ. తన యొక్క అప్పుడు తను గడిపిన తనకు గురువు ఉపదేశం చేసిందంతా ఇక్కడ జరుగుతదండి. లోపల పెయింటింగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. లోపల యొక్క పెయింటింగ్ అండి. అంటే టెంపుల్ లోపల పెయింటింగ్ అనేది. ఓకేనా. అక్కడ ప్రతి ఒక్కటి రాధే రాధే అని మనం పిలుస్తారండి. అంటే పలకరించుకుంటారండి. ఎవరినైనా పలకరించాలంటే చాలా అంటే చాలా అందంగా ఉంటదండి నందగావ్ టెంపుల్. లోపల యొక్క రాధాకృష్ణ అంటే తన యొక్క రాధాకృష్ణ బొమ్మలు ఉంటాయండి. ఇది నందగావ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.